వేమౌత్, డోర్సెట్ తీరప్రాంత ఆకర్షణ. నా ఆహ్లాదకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను న్యూబరీ నుండి దక్షిణ ఇంగ్లాండ్లోని డోర్సెట్లోని సముద్రతీర పట్టణం వేమౌత్కు 100 మైళ్ల సుందరమైన ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈస్ట్లీ మీదుగా బస్సులో ప్రయాణించాను. ఇది ఒక సుందరమైన ప్రయాణం, పచ్చని వ్యవసాయ పొలాలు మరియు మనోహరమైన గ్రామీణ రోడ్ల గుండా దాదాపు 3 గంటలు పట్టింది. వేమౌత్ డోర్సెట్ తీరంలో ఉన్న ఒక సుందరమైన సముద్రతీర పట్టణం. ఇది బంగారు ఇసుక బీచ్లు, ఉత్సాహభరితమైన సముద్ర తీరం మరియు స్వాగతించే వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన అద్భుతమైన జురాసిక్ తీరం వెంబడి ఉన్న ఇది శతాబ్దాల సముద్ర వారసత్వంతో సహజ సౌందర్యాన్ని మిళితం చేస్తుంది. ఉత్సాహభరితమైన విహార ప్రదేశం, జార్జియన్ వాస్తుశిల్పం మరియు సుందరమైన తీరప్రాంత మార్గాలు దీనిని విశ్రాంతి మరియు అన్వేషణకు సరైన ప్రదేశంగా ఉంటాయి. పట్టణం మధ్యలో వేమౌత్ హార్బర్ ఉంది. ఇది ఫిషింగ్ బోట్లు, పడవలు మరియు తాజా సముద్ర ఆహారాన్ని అందించే వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్లతో సందడిగా ఉంటుంది. ఈ మనోహరమైన ప్రాంతం పట్టణం యొక్క గొప్ప సముద్రయాన సంస్కృతి మరియు తీరప్రాంత జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. సముద్రం వైపున నోతే ఫోర్ట్ ఉంది. ఇది పోర్ట్ల్యాండ్ హార్బర్ను రక్షించడానికి నిర్మించిన 19వ శతాబ్దపు సైనిక కోట. నేడు ఇది భూగర్భ సొరంగాలు, చారిత్రాత్మక తుపాకీ స్థానాలు మరియు మనోహరమైన యుద్ధకాల ప్రదర్శనలను కలిగి ఉన్న మ్యూజియంగా పనిచేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో, ముఖ్యంగా డే ల్యాండింగ్ల సమయంలో వేమౌత్ కీలక పాత్ర పోషించింది. ఇది దాని ఇప్పటికే శక్తివంతమైన చరిత్రకు లోతును జోడించింది. కుటుంబాలు, నావికులు మరియు చరిత్ర ప్రియులు ఇష్టపడే వేమౌత్ ఇంగ్లాండ్లోని అత్యంత విలువైన తీరప్రాంత గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఒక సీనియర్ సిటిజన్గా, ఈ ఉచిత ప్రయాణం కోసం నా నేషనల్ బస్ పాస్ను ఉపయోగించుకునే అవకాశాన్ని నేను ఆస్వాదించాను. ఇది నిజంగా సంతోషకరమైన అనుభవం. నా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నేను చేసినంత స్ఫూర్తిదాయకంగా మీరు కూడా దీనిని భావిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జి. శోభానాద్రి రావు.